అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కెమెరా పెట్టరా. వస్తున్నా సార్. సుప్రజ ఎంతసేపు? అతను వచ్చి వెయిట్ చేస్తున్నాడు అక్కడ. అబ్బబ్బబ్బా, మేకప్ వేసుకోమని మీరే చెప్తారు, తొందర మీరే పెడతారు. సరే పద పద. ఏమండి మీరు రెడీయే కదా? రెడీయేనా? రెడీగా ఉండండి. ఏంట్రా రెడీ రెడీ? గంట సేపు నుంచి రెడీ. అమ్మాయిది తీరా సినిమా మొత్తం ఇక్కడే తీసేయి. ఏంట్రా? లేకపోతే ఏంట్రా సుప్రజ కోసం వెయిటింగ్. నేను తన కోసం వెయిటింగ్. దేడిది మగ్గాడు కూడా దొప్పుతున్నాడు. వాడేవాడు మీ కెమెరా మ్యాన్. ఏంటో మేకప్ మేకప్ వేసుకుని ఎక్కడ బయలుదేరా? పద పద. షూటింగ్ టైం అవుతుంది, కొంచెం పంపిస్తే. ఏంట్రా షూటింగ్? ఎల్లో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావురా? ఏంటే నీ బాబు ఎక్కడ? జైలు నుంచి ఇప్పుడు రానా? ఏదన్నంటే ప్యాంట్ ఫ్రీ ఫ్రీ కదా. హలో రే, నా మాటని దాన్ని షూటింగ్కి వెళ్ళినవరా? ఏంటి వెళ్ళించేది? 20 ఏళ్ల క్రితం ఓ డబ్బా వేసుకొని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతానని వచ్చావు. అయ్యావా? ఏమన్నా పీకావా? అడుక్కు తింటున్నావు. సిగ్గులేదు? నువ్వు వచ్చిన చాలక దీన్ని హీరోయిన్ చేస్తాను నీ ఎంటేసుకుని వచ్చావు. ఏమైంది? దోశలు వేసుకుంటుంది. ఎప్పుడు దీన్ని మీరు ఎలాగైనా చావండి, కానీ నా పిల్లని జోలికి వస్తే మాత్రం ముక్కలుగా నరికేస్తా. రే, పాపం కష్టపడి సినిమా తీసుకుంటున్నారా? 2 రోజుల్లో సినిమా అయిపోతుంది. సినిమా అయిపోతే అందరి బతుకులు బాగుపడతాయిరా. బాగుపడతాయా? ఎరా నువ్వేనా సినిమా తీసేది? అవును సార్, ఇంకో 2 రోజుల్లో సినిమా అయిపోతుంది సార్. ఏంట్రా 2 రోజుల్లో సినిమా అయిపోయింది? ఏంటి ఆగేది? సొంత మేనల్డ్ కంటే రోడ్డు మీద పోయి ఎక్కువైపోయాడా? సినిమా తీస్తానని ఎవడొచ్చినా 2 కూతుర్ని పంపించే. రేపు నీకు ఎవడన్నా మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ ఇస్తాను, 2 కూతుర్ని పక్కన పడుకోబెట్టాడు. హలో సుప్రజ. హలో ఎవరో? నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నా. సంతోష్ బాబు అయితే తొక్క. ఏయ్, ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేశావో ఏం చేస్తాను నాకే తెలియదు. పెట్టే ఫోన్. ఎవడెవడో ఫోన్ చేస్తున్నాడు. ఇంకా లాభం లేదు, పెళ్ళైపోవాలి రేపే. రే రాజు, రేపు రామాలయంలో పెళ్లి ఏర్పాట్లు చేయి. నేను కన్న తండ్రి, నాకు మాట చెప్పకుండా. సుప్రజ, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమైనా అభ్యంతరమా? సరిపోయిందా? నువ్వు కన్న తండ్రి, దానికి ఒక పర్మిషన్. అమ్మాయి లేకపోతే షూటింగ్ ఎలాగయ్యా? అదిగా సార్, అమ్మాయి లేకపోతే అమ్మాయిలో ఉన్న వేరే అమ్మాయిని తీసుకురండి. వేరే అమ్మాయి అయితే సంతోష్ బాబు దగ్గర కూడా రానివ్వడు సార్. ఇదోట. సంతోష్ బాబుకి సుప్రజకి ఫ్రెండ్షిప్ కుదిరింది. ఆ అమ్మాయిని దగ్గర రానిస్తాడు. అయితే అమ్మాయిని తీసుకురండి. వాళ్ళ బాగా ఒప్పుకోవట్లేదు సార్. అదో రిస్క్ ఉందా సార్? పోనీ గ్రాఫిక్ లో అమ్మాయిని తయారు చేస్తే. అలాగైతే చిరంజీవిని, నాగార్జుని గ్రాఫిక్స్ చేసి సినిమాలు తీసేయచ్చు. వాళ్ళకి అన్ని కోట్లు ఇవ్వడం ఎందుకు? మన సంతోష్ బాబుని గ్రాఫిక్స్ చేసి తీసేయచ్చు కదా. ఎవడేడు? మనం ఇప్పుడు ఏం చేద్దాం సార్? మీ వల్ల అయితే అమ్మాయిని తీసుకురండి, లేకపోతే సినిమా ఆగిపోద్ది. సినిమా ఆగిపోద్ది. సినిమా ఆగిపోద్ది. సినిమా ఆగిపోద్ది. వాడి కాళ్ళు పట్టుకుంటావో, కొడతావో, తిడతావో, భయపడతావో, బతులాడతావో, పుచ్చగిస్తావో, మోసం చేస్తావో, ఏమైనా సరే నువ్వు వాడుతూనే సినిమా తీసి తీరాలి. సినిమా తీసి వచ్చే దీపావళి నాటికి రిలీజ్ చెయ్యాలి. చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. అయ్యో, నేను తీసుకొస్తాను. ఏంటి తలుపెందుకేస్తున్నావు? లైట్ ఎందుకు కరిపావు? లైట్ అయ్యి వదలు. వదలు. వదలు బావా. ఏంటో చేసేది? సీన్ అంతా చెడగొట్టావు. సో మచ్ గో. సీన్ అయిపోయే వరకు నాతో మాట్లాడావు, తొక్క తీస్తా. వెళ్ళు, వెళ్ళవే. యాక్షన్ చెప్పే. యాక్షన్. వదలండి, నేను రేప్ చేయలేదు. ఆ అమ్మాయిని రేపు చేసింది ఇదే చెప్తాను. చేయలేదు. లేకపోతే పాప అమ్మాయి రేప్ చేసుకునేవాడు సార్. నేను రేప్ చేయలేదు సార్. మీరందరూ కలిసి అబద్ధం ఆడుతున్నారు సార్. సార్ వీళ్ళంతా కాదు సార్,
ఆ అమ్మాయిని రమ్మనండి. రమ్మనండి సార్. నువ్వు ఇట్రా సార్. తను నా కాబోయే పిల్లని సార్. నీ తప్పు చేశానని తన్ని చెప్పానండి. నేనే లోపల కూర్చుంటాను సార్. చేశాడా? తప్పు చేశాడా? తప్పు చేశాడు. రేప్ అటెంప్ట్ చేశాడా? సార్ నా కళ్ళలోకి చూసి చెప్పమనండి సార్. చెప్పిందిగా. అయిపోయిందిగా. వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్స్ సుప్రజ. నువ్వు ప్రేమించిన వాడి కోసం నేను ప్రేమించిన వాడి గురించి అబద్ధం చెప్పించా. కనీసం నువ్వైనా సుఖంగా ఉండు. తొందరగా మసాజ్ తొందరగా కేరళ కొట్టి అమ్ము కట్టి లైఫ్ మెంబర్షిప్ ఉండు. బలరావు, ఒరే బలరావు. ఏంట్రా? ఒరే సంతోష్ బాబు కనపట్లేదంట్రా? కనపట్టలేదా? అవునరా, 3 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదా? ఏ అవుట్డోర్కి వెళ్ళి ఉంటాడు రా. అతను పెద్ద హీరో అండి, ఎక్కడికి వెళ్ళా తెలుస్తుంది. అయితే ఫారిన్ షూటింగ్ వెళ్ళి ఉంటాడు. ఆయనకి ఇప్పుడు ఫారెన్ లో షూటింగ్ లేవండి. అది కనుక్కో. అమ్మా లేనిపోండి యాక్షన్ పెట్టకండి అమ్మా. ఇప్పుడు షూటింగ్ అయిపోద్ది. ఆ పీపీ పునారో కానీ పట్టుకుంటే వాడు కూడా అడ్రస్ లేడంట్రా. వాళ్ళు డ్రైవర్ ని పట్టుకుంటే ఇంటి దగ్గరికి వెళ్ళి అంతా కనుక్కున్నారు. అక్కడ ఎవరు లేరు. అదే టెన్షన్. సంతోష్ బాబు నెంబర్ కి ఫోన్ చేస్తే మన దగ్గర ఉన్న ఆయన నెంబర్ ఇప్పుడు పని చేయట్లేదమ్మా. ఆ రోజు నీ బావ వచ్చినప్పుడు సంతోష్ బాబు నీకు ఫోన్ చేశాడు కదా. చూడు. ఉన్నారు లేరు ఉన్నా మాట్లాడరు. ఆయన బురద మట్టి మసాజ్ చేయించుకుంటున్నారు. వారం రోజులు ఎవరితో మాట్లాడరు. థ్యాంక్స్. ఇదే ఉంటుంది. రింగ్ అవుతుంది, రింగ్ అవుతుంది. హలో హలో, సంతోష్ బాబు గారు ఉన్నారా? ఉన్నారు. నేను సుప్రజన్ మాట్లాడుతున్నాను చెప్పండి. సుప్రజ లేదు, డప్రజ లేదు. ఫోన్ పెట్టేసి సుప్రజ ఎక్కడ? ఫోన్ లో. ఏదిలే మాట్లాడతాను. ఏ అక్కర్లేదు బాబాయ్. నీకు తెలియదు బాబాయ్. ఇలా ఏ వద్దులే, వారం రోజులు ఎవరితో మాట్లాడదా బాబాయ్? అంటే లేడీస్ అయితే మాట్లాడతావా? ఇవాయ్. హలో సుప్రజ. హలో, ఆ రోజు నీకోసం ఎంత వెయిట్ చేస్తాను తెలుసా? ఏమైపోయావు? మా ఇంట్లో ప్రాబ్లం చాలా పెద్దదైపోయింది. నేను మిమ్మల్ని కలిసి మాట్లాడాలి. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి కలుద్దాం? స్టోన్ గార్డెన్ లో కలుద్దాం. స్టోన్ గార్డెనా? ఒక గంటలో వచ్చేయండి. గంటే కదా, బయలుదేరుతున్నా. స్టోన్ గార్డెన్ ఏమైనా కాంట్రాక్ట్ తీసుకున్నావు అంటారు నువ్వు? ఏం చెప్పాలో ఇంకొకసారి చెప్పవా? కరెక్ట్ గా విను. ఆ రోజు మా ఇంట్లో చాలా పెద్ద కూడా జరిగింది. మా నాన్నగారు చాలా సీరియస్ అయ్యారు. కాళ్ళు బయట పెడితే వెరకొడతాను చెప్పారు. కరెక్ట్ గా మీరు ఫోన్ చేశారు. ఒకవేళ మా నాన్నగారు తప్పుగా మాట్లాడితే సారీ అండి అని చెప్పు. ఇంకొకసారి ప్లీజ్ ప్లీజ్. అబ్బా కరెక్ట్ గా విను. ఆ రోజు మా ఇంట్లో చాలా పెద్ద కూడా జరిగింది. మా నాన్నగారు చాలా సీరియస్ అయ్యారు. కాళ్ళు బయట పెడితే వెరకొడతాను చెప్పారు. కరెక్ట్ గా మీరు ఫోన్ చేశారు. ఒకవేళ మా నాన్నగారు తప్పుగా మాట్లాడితే సారీ అని చెప్పు. ఇంకొకసారి. అసలు ఏమైందంటే మా ఇంట్లో పెద్ద గొడవ అయింది. నా కాలు బయట పెడితే కాలు కొడతా ఉన్నా. ఏదో ఒకటి చెప్పి మధ్యలో ఆగు. హాయ్. హాయ్. ఆ రోజు నీకోసం ఎంత వెయిట్ చేస్తాను తెలుసా? ఏమైపోయావు? ఎందుకు రాలేదు? ఆ రోజు మా ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. మా నాన్న చాలా సీరియస్ అయ్యాడు. కాళ్ళు బయట పెడితే విరగొడతానని చెప్పాడు. పెళ్లి కూడా ఫిక్స్ చేస్తాడు. సరిగ్గా ఆ గొడవ జరుగుతున్నప్పుడే మీరు ఫోన్ చేశారు. మీతో మాట్లాడింది కూడా మా నాన్నే. ఒకవేళ ఆయన ఏమన్నా అనుంటాం సారీ. దట్స్ ఓకే. అంటే మీ డాడీ సంతోష్ బాబు అంటే గుర్తుపట్టి ఉండడు. నేను ఆంధ్ర అమితాబ్ అని చెప్పి ఉండాల్సింది. హే చలో వహా షూటింగ్ చల్ రहा. हाँ चलो देखेंगे. అయ్యో చూసేస్తున్నారు సార్. ఇళ్ళకి చెప్పరా? సరే సార్. పట్టుకో అమ్మా. మీరు వెళ్ళండి అమ్మా, లేకపోతే అందరినీ పిలుస్తాడు. ఇది తీయండి సార్. వస్తున్నారు. అది సరే గానీ అసలు నీ ప్రాబ్లం ఏంటి? అది మా నాన్న నాకు పెళ్లి చేసేస్తాను అంటున్నాడు. నేనేమో కొద్ది రోజులు ఆగమంటే ఈ కాలంలో ఆడపిల్లల్ని అస్సలు నమ్మలేము అంటున్నాడు. మా చుట్టాల అబ్బాయితో పెళ్లి కూడా ఫిక్స్ చేసేసాడు. రేపే నిశ్చితార్థం. మరైతే చేసుకోవచ్చు కదా. నువ్వెవరైనా ప్రేమించావా? ఆహా, నాకు ఇంకొద్ది రోజులు చదువుకోవాలని ఉంది. మా నాన్న ఎంత బతిమాలినా నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. మీ ఇంటికి వచ్చి మీ నాన్నతో నేను మాట్లాడతాను. మీరు నిజంగానే వస్తారు కదా? తప్పకుండా వస్తాను. ఫ్యాన్స్ కోసం ఆ మాత్రం చేయలేనా? ఇప్పుడు బాస్ నా అమ్మాయి చెట్ల వైపు తీసుకెళ్తుంది. మీరు కెమెరా అస్సలు ఆపద్దు, తీస్తూనే ఉండండి సార్. లక్ష్మమ్మ నీ చుట్టాలు వచ్చారు. ఓలో అదే 49,500. ఓ అమ్మా తిన్నికే ఉన్న కావాలి. నన్ను తినరా, ఇదంతా నీదికెలా వచ్చింది? నీదికెలా వచ్చింది? వచ్చి సాతోనే వచ్చిన ఇప్పుడే కానీ మస్తు పైసలు ఇచ్చినాడు. పోలీసు వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఇవ్వవా? అట్లనే ఇగో 49,000. సార్ మీరు డైలాగులన్నీ నాగభూషణం గారి స్టైల్లో చెప్పాలి. దాందే ఉందయ్యా టంపుటమో చెప్పేద్దాం. నేను రెడీ బలరాం. నేను రెడీ. ఎవరైతే మన హీరోయినా? కాదు సార్, మీ కూతురు. సర్లే హీరోయిన్ చెప్పండి. మీరందరూ కనుక నేను చెప్పిన టైమింగ్ లో చేస్తే మీరే వాళ్ళిద్దరు పెళ్లి చేసి ఆశీర్వదించి పంపించినట్టుగా వస్తుంది. టంపుటమో ఈ స్కీమ్ చాలా బాగుంది. నువ్వు రంగయ్య. సరేనా?
అందరు రెడీయా? వచ్చేస్తాడు వచ్చేస్తాడు. హాయ్, చాలా థ్యాంక్స్ అండి. నానా అందరూ వచ్చేసినట్టున్నారు. అవునండి, మీకోసం ఎదురు చూస్తున్నా. నానా చూడు ఎవరు వచ్చారు. ఆంధ్ర అమితాబ్ తెలియకపోవడం ఏమిటి? ఎవాయ్ చూడు ఎవరు వచ్చారు. నమస్కారం బాబు. వదినా సంతోష్ బాబు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. రండి దయచేయండి. రండి కూర్చోండి. మీతో కొంచెం మాట్లాడాలండి. ఆ? పక్కొస్తారా? పక్కగా అక్కర్లేదు. చంపుటమా ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందో. కూర్చోండి. చెప్పండి. మరేం లేదు అంకుల్, తను ఇంకా డిగ్రీ కదా చదువుతుంది. అవును అప్పుడే పెళ్లికి తొందర ఏంటి? కొన్నాళ్ళు ఆగచ్చు కదా. నిజమే ఆగచ్చు, కానీ అమ్మాయి ఆగచ్చా? మీ అమ్మాయి మైనర్ కదా. అవును. రేపు మైనర్ కి ఇష్టం లేకుండా పెళ్లి చేశారని పోలీసులు లోపలేసి కుమ్మితే అహో రేపది ఏ బుద్ధి చెక్కవాడిని తీసుకొచ్చి నాన్న వీడే నా మొగుడంటే అప్పుడు బయట కుమ్మిడిపోయే కంటే ఈ వయసు తక్కువ పెళ్లి చేసి లోని కుమ్మించుకోవడం చాలా బెటర్ అనుకుంటాను. ఒక్కసారి ఆలోచించండి. కాదంకుల్, తను ఇంకా చదువుకుంటానంటుంది కదా. కానీ నిశ్చితార్థం వరకు వచ్చిన తర్వాత అంటే పెళ్లి కొడుకు ఊరుకుంటాడా? మీరు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. అదంతా నేను చూసుకుంటాను అంకుల్, మీకెందుకు? మీరు చూసుకుంటానంటే నాగడి పెంగనే. అదో పెళ్లి వాళ్ళు వచ్చేసారు. రెండో మూడు గారు రండి. ఈయనెవరో తెలుసా? ఆయన తెలియకపోవడం ఏంటి? ఆయన ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు గారు. నీతో కొద్దిగా మాట్లాడాలయ్యా. పైకి వెళ్ళి మాట్లాడుకుందాం సార్. పర్వాలేదు, ఇక్కడే మాట్లాడుకుందాం. పైకి వెళ్ళి మాట్లాడుకోండి, అంతా ప్రశాంతంగా ఉంటుంది. సార్ మీ అనుక్షణం సినిమా పోయింది కానీ ఫైట్లు మాత్రం అదిరిపోయాయి సార్. సర్లే, రేటు వెళ్ళాలి. ఇటు వెళ్ళి అటు వెళ్ళాలి సార్. మీ నాన్నగారిని పిలవండి, నేనే ఆయనతో మాట్లాడతాను. మీరు వెళ్ళి ఆ గుడి పక్కన నిలబడండి, ఆయన అక్కడ పంపిస్తాను. సరే వెళ్ళండి. రండి సార్. అమ్మాయికి అబ్బాయికి లేని తొందర నాకెందుకు? మీరు చెప్పినట్టే ఓ 2 ఏళ్ళు ఆగుదాం. థ్యాంక్స్ లాట్ అంకుల్, మీరేం తొందరగా ఒప్పుకుంటారు అనుకోలేదు. మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. సరే వెళ్ళొస్తానండి. మా తృప్తి కోసం ఏదో చిన్న సత్కారం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఆ మాట అనొద్దు. వద్దు వద్దు. ఇందులో నాదే ఉందండి, అంతా మీ అమ్మాయి చేసింది. బాగా గుర్తు చేశారు. నిజానికి మా అమ్మాయిని కూడా మేము అభినందించాలి. ఏమిటో ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నానంటే నమ్మండి. అమ్మా అరే పెద్దవారు మీరు ఉండండి, నేను చేస్తాను. టంకుటమా టంకుటమా. టంకుటమా. ఇంకొస్తానండి. మా తృప్తి కోసం ఆ దండం అలాగే ఉంచండి. ఓహో. కారులో ఎక్కి కూర్చున్న తర్వాత తీసేస్తారు. అలాగే. అన్నట్టు వెళ్తూ వెళ్తూ మా అమ్మాయిని కాలేజీ దగ్గర దింపి వెళ్ళండి. దాందే ఉంది రా. వెళ్ళి రండి వెళ్ళి రండి. అమ్మాయి జాగ్రత్తగా వెళ్ళిరా. వెళ్ళి రండి. Bye, వెళ్ళి bye రండి. everyone. రండి. Bye. కూర్చోండి. అబ్బాయి అప్పుడప్పుడు కూర్చోండి. చెల్లమ్మా, నీ పెళ్లి చేసి అన్నయ్యగా నా బాధ్యత తీర్చుకున్నానమ్మా. ఇక్కడ డైరెక్టర్ ఎవరు సార్? ఆవిడే నేనేనమ్మా. సార్ నా పేరు కేశవ, ఇక్కడ టీలు అందిస్తుంటాను. అబ్బా ఎంత బాగా తీశారు సార్, చాలా అదిరిపోయింది సార్ సినిమా. Thank you. హిట్ సార్, గ్యారంటీ సిల్వర్ జూబ్లీ సార్. మా సంతోష్ బాబు చేత ఎంత బాగా చేయించారు సార్. Thanks అమ్మా. చాలా నేచురల్ గా ఉంది. నేను ఆయన ఫ్యాన్ సార్. అలాగా? ఈ సినిమా టైటిల్ ఏంటి సార్? ఇదిగో మెగాస్టార్ ఇంద్ర అయితే మంది చంద్ర. చంద్ర. చాలా బాగుంది సార్, గ్యారంటీ హిట్. అమ్మయ్య, దేవుడి దేవల్ల సినిమా పూర్తయిపోయిందిరా. సార్ సార్ నమస్కారం సార్. అంతా మీ దయ సార్. మీ ఆశీర్వాదం వల్లే సినిమా తీశాను సార్. మీరే గనక లేకపోతే అసలు సినిమా తీసుండేవండే కాదు సార్. దాందే ఉందిలే అమ్మా, ఇట్స్ ఓకే. వెళ్ళొస్తాను సార్. అలాగే ఫైన్. సంతోష్ బాబుకి ఫ్యాన్స్ అంటే ప్రాణం రా. వెళ్ళండి. సంతోషం సంతోష్. ఎవడు బాబాయ్, ఆయన ఎక్కడో చూసినట్టుంది. ఇప్పుడు నీ కాళ్ళ దండం పెట్టాడే ఆడేయుడు. అది ఎవడనుకున్నావు? ఆ రోజు ఫోన్ చేసి సినిమా తీస్తే నీతోనే తీస్తానని ఛాలెంజ్ చేశాడే ఆ బాలరంగాడే ఈడు. ఎవరితో తీశాడు కానీ మొత్తాన్ని సినిమా తీసిచ్చాడు. సూపర్ ఆడు. మరి ఆడు ఎవరు ఫ్యాన్స్ అనుకుంటున్నావు? బాబాయ్, ఈ తమిళ సినిమా మనకు బాగుంటుందంటావా? డైరెక్టర్ ఎవరు? ఎవరు? జేసుదాస్. తమిళంలో వరుస 4 సూపర్ హిట్స్. మెగాస్టార్ తో సినిమా చేయబోతున్నాడు. ఆయన మనకెందుకు చేస్తాడు బాబాయ్? ఈ పీపీ పునరావు చూసుకుంటాడు. నువ్వు కూర్చో, సినిమా చూడు. ఓకే. అరే కేశవ, బాబుకో టీ, నాకో జ్యూస్. కంగ్రాచులేషన్ సార్, సినిమా అదిరిపోయింది సార్, గ్యారంటీ సూపర్ హిట్ సార్. ఏ సినిమా? అదే సార్ చంద్ర. హీరో ఎవరు? ఊరుకోండి సార్, మీరు మరీ జోకులేస్తున్నారు. సారే కదా. నేనా? ఆ. కంగారు పడకు, ఎవడో నీ డ్యూ పోయి ఉంటాడు. సార్ నేను ఆయన ఫ్యాన్ సార్. టూకి ఆయనకి మాత్రం తేడా నాకు తెలీదా సార్? కాబట్టి మా ఆపరేటర్ గారిని అడగండి. సార్ వెంకటేశ్వరరావు గారు. అగు సార్ మీరా? కంగ్రాట్ సార్.
సినిమా అదిరిపోయింది సార్, అదరగొట్టేశారు. 100 రోజులు పక్కా సార్. హీరో ఎవరయ్యా? హీరో ఎవరా? మీరే హీరోగా చేసి హీరో ఎవరైనా అడుగుతారేంటి? జోకులు వేయకండి సార్. నేను నమ్మం. ఏంటి నమ్మరా? నమ్మం. ఉండండి, మా అసిస్టెంట్ పిలుస్తాను. ఒరే అబ్రాసిటారా, అడగండి. సార్ కంగ్రాట్ సార్, ఈ సినిమా మీ 9 సినిమాల కన్నా అదిరిపోతా సార్. హీరో మావాడేనా? ఈయనే సార్. బాబాయ్ నీకు చెప్తా ఉన్నానా ఏదో జరుగుతుందని, నువ్వేమో చంద్రముఖి అంటా ఉన్నావు. చంద్రముఖి కంటే మన సినిమా సూపర్ హిట్ సార్. నువ్వు ఆపరా అర్లాగు. రేపే సెన్సార్ సార్. దీపావళికి రిలీజ్ అంట సార్. వెళ్ళి సినిమా ఏంటి సార్? రే నువ్వు వెళ్ళి బాబు టీ పట్రా. బాబాయ్ సెన్సార్ ఆఫీసర్తో నేను మాట్లాడొస్తా. ఈ లోపల నువ్వు సినిమా చూడు. నా వల్ల కాదు బాబాయ్, నేను చూడలేను. సరే ఒక క్వార్టర్ వేసుకుని పడుకుందురా. సార్ ఇటు నుంచి మీరు వెళ్తారు సార్, అటు నుంచి మీ అన్నయ్య వస్తారు సార్. ఓకే. డైలాగ్ ఓకే కదా సార్? ఓకే రెడీ. రెడీ 1 మానిటర్. ట్రయల్. ఓకే రెడీ రెడీ యాక్షన్. అన్నయ్య మా పెళ్లి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నువ్వు ఒప్పుకుంటావు అనుకున్నా. టడెన్, టడెన్, టడెన్. మీరు అమ్మాయి ఫాదర్ కాదు? కట్. నో ఐ డోంట్ అగ్రీ. డైలాగ్ తప్పు చెప్పారు. డైలాగ్ కరెక్ట్ చేసుకోండి. డైలాగ్ కదండి నిజం. బాబు డైలాగ్ తప్పు చెప్తున్నారు, ఒకసారి చూడమ్మా. రే నోడ్రా, మీరు సుప్రజ నాన్న కాదా? అవును, నాన్నని ఆ సినిమాలో టమ్కుటమా. ఈ సినిమాలోని అన్నయ్యని, మెగాస్టార్ సినిమాలో మావయ్యని, నాగార్జున సినిమాలో తమ్ముడిని, ఇకపోతే వెంకటేష్ గారి సినిమాలో నువ్వు సినిమా యాక్టర్వా? ఎవరికండి మరి అక్షకల పేరునే. మీరు హీరో అయితే నేను క్యారెక్టర్, అంతే కదా. ఎంత మోసం అంటే ఆ రోజు జరిగినంత షూటింగా? మన కెమెరాలు 100 మంది జూనియర్ ఆర్టిస్టులు 10 మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు పెట్టుకొని అంత పెద్ద సెటప్ తో తీస్తే షూటింగ్ గా నడుగుతారేటండి బాబు. ఏమన్న మాట, కొత్తడైనా భలే తీసాడు కదండి. 4 కెమెరాలు ఎక్కడ పెట్టాడో తెలియదు. మీ సినిమా పేపర్ పడింది సార్. ఈడెవడు? ఏది ఎవడో ఏంటి? మీరే. ఇది మన ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన సినిమా, పేరు చంద్రాట. చిల్లు అమ్మో భలే ఉందండి. కత్తి డెఫినెట్ గా 100 సాడేస్తుంది. అడ్వాన్స్ కంట్రాక్ట్. కంగ్రాచులేషన్ సార్. బాబాయ్ బాబాయ్ ఏంటి ఇప్పుడే సెన్సార్ అయిందంట. ఆ సినిమాలో హీరో నువ్వేనంట. సెన్సార్ ఆఫీసర్ కూడా నీతో మాట్లాడాలన్నాడు. ఇదిగో మాట్లాడు ఒకసారి. మాట్లాడు. నేనేం మాట్లాడు బాబాయ్. హలో సంతోష్ బాబు గారు, కంగ్రాట్స్ సార్. కంగ్రాట్స్ చెప్తాడేంటి బాబాయ్? పెద్ద ఆయన ముందు థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ సార్. మీ చంద్ర సినిమా ఈ రోజే సెన్సార్ చేసాం. సినిమా అదిరిపోయింది సార్. సరే సార్ ఉంటాను. అసలు నేను ఈ సినిమాలో ఎప్పుడు యాక్ట్ చేశాను బాబాయ్? అది నువ్వు కాదు, నేను నిన్ను అడగాలి. నాకు తెలియకుండా బలరాం గారు నాతో సినిమా ఎలా తీశాడు బాబాయ్? అది నన్ను కాదు, వాడిని అడగాలి. అంత మోసమా? దేవుడా ఈ సినిమా రిలీజ్ ఆపలేవా? ఒరే సన్నాసి, అది ఆయన కాదు నన్ను అడగాలి. ఆ ఫోన్ ఆపుతా. నమస్తే అన్న, ఇక్కడ బలరామ్ అంటే ఎవరన్నా? నేనేనండి. ఇతనే మర్యాద మాట్లాడు. పక్క జరుగు. సంతోష్ బాబుతో పెట్టుకుంటావురా? ఆయనతోనే సినిమా తీస్తావురా? సార్, ఏయ్! మా మాట. ఏయ్! మా బాబు అంటే ఏమనుకుంటున్నారా? శాస్త్రంలో పెట్టుకుంటారా? ఈ హైదరాబాద్ మాదే. ఎవరా మీది? అది కాదు సార్. ఎక్కడికి వచ్చిండ్రా? అది కాదు నేను చెప్పేది. రేపు పొద్దుగల ఖాళీ చేసి సామాన్లతో పోతానే ఉండాలా, లేకపోతే నీ తల్లి తలవారీరా. నరుకుతావా? నరుకుతా. ఇప్పుడు నేను నరుకుతావా? నరుకుతా. నరుకురా. లక్ష్మమ్మ ఏంటమ్మా? నువ్వు ఉండరా, నరుకుతానంట. లక్ష్మమ్మ, నేను నువ్వు చెప్పేది నరుకుతే? నరుకుతా. ఏమో గట్ల చూస్తావేంద్రా? ఓ ఈ లక్ష్మమ్మ అంటే ఏందో చూడాలనుందా? ఓ ఎల్లమ్మ, పుల్లమ్మ, మైసయ్య, కొండయ్య, యాగిరి, లక్ష్మమ్మ, నరసింహ, ఓ పద్మిని, రాగిని, నలిని, రండి అందరూ ఊరికి రండి. మన ఇలాకకి ఎవడో వచ్చిండు, నరుకుతాడంట. ఈ తల్లి నరుకుతా అన్నావు కదరా? నేను నరుకుడు చూసి శానేళ్ళయింది. ఎప్పుడో నా మొగుణ్ణి నరికినా మళ్ళా నరుకుడు చూడలే. దాదాగిరి చేస్తున్నావా? నా ఇలాకకు వచ్చి నాకు తాగేస్తున్నావా? నువ్వు హైదరాబాద్ ఓల్దిరా హైదరాబాద్ మనందరిది. ఈ నడుమిట్లేందో కొత్తగా షురూ చేసిండ్రేంద్రా? హైదరాబాద్ ఆంది, సికింద్రాబాద్ ఇంది, రాయలసీమ ఆంది, బొంబాయి ఇంది, తెలంగాణ నాది. నక్కలు చేస్తున్నారా, తమాషా చేస్తున్నారా? ఇండియా ఓల్ది ఇండియా మనందరిది. ఏమో లీడర్లు, ఫ్యాన్స్, స్టార్స్ అని షురూ చేస్తావేంద్రా? ఎవర్రా నీ లీడరు? ఎవర్రా నీ స్టారు? పబ్లిక్ తయారు చేసి స్టార్లు అయ్యిండ్రు. పబ్లిక్ లేకపోతే ఎవరా నీ లీడర్లు? నీ అబ్బాయి ఇంకొక ఫాల్తుగాళ్ళందరూ వేసుకొని నా ఇలాకకు వచ్చి రుబాబ్ చేసావు అనుకో, ఒక్కొక్కటి గాలి ఎగరేసి నడుమిట్లకి నడుకున్నది. హలో, నేను సార్ మల్లేష్ని. చెప్పు. ఏం సార్ ఒక్కడన్నా బస్ అంతా కలిసి మా బొక్కలేదా కొట్టిను? వాడిని ఏం చేయలేం సార్. ఏమీ చేయలేమా? అవు సార్. నువ్వు పెట్టే చెప్తా. ఏమీ చేయలేమంట. ఇక్కడ ఉంది ఎవడు? దిస్ ఇస్ పి పున్నారావు. హలో, ఫిల్మ్ ఛాంబర్.